హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఏంటంటే మన ఇంట్లో రెగ్యులర్ గా వాడే డోర్ మ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ మురికనే ఉంటాయి. అలాగే ఎంత ఉతికినా కూడా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి కదండి. ముఖ్యంగా బ్యాక్టీరియా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్ గా కొంతమంది అయితే ఇంకా నైట్ అంతా నానబెట్టి బల్లగా వేసి బాదుతూ ఉంటారు. ఇవేవి లేకుండా ఎక్కువ బ్రష్ పెట్టి రుద్దే క్లీన్ చేసుకునే పని లేకుండా సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకొని వీటి మీద ఉండే మురికి కానీ బ్యాక్టీరియా కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా మంచి మెథడ్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడైతే నేను మా ఇంట్లో ఉండే డోర్ మ్యాట్స్ అనేవి ఎలా ఉతుకుతానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో దీనికోసం మీరు హాట్ వాటర్ నైనా తీసుకోవచ్చండి. నేనైతే నార్మల్ వాటర్ నే తీసుకున్నాను ఒక బకెట్ లోన. ఆ తర్వాత 1-2 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పుని అయితే వేసుకోండి. అలాగే మనం ఎప్పుడు డోర్ మ్యాట్స్ కానీ మసిగొడ్డలు లాంటివి కానీ ఉతికేటప్పుడు మురికి అనేది పోవాలి. అలాగే కాలు పట్టాలి మనకి పోగుల్లా ఊడిపోతుంటాయి కదండి. అవి ఏవి రాకుండా ఉండాలంటే ఇందులో కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు సర్ఫ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మనము లిక్విడ్ డిటర్జెంట్ అనేది వాషింగ్ మిషన్ లో వాడుతూ ఉంటాం కదా, దాన్ని వేసుకోండి. ఇది మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనకి ఏంటంటే మురికి కూడా చాలా బాగా వదిలేస్తుంది అనమాట. జస్ట్ నేను కొంచెం అంటే కొంచెం వేసానండి. అలాగే ఇవేవి వేయకుండానే మనకి మురికి పోవాలి. అలాగే డోర్ మ్యాట్స్ అనేవి చాలా నీట్ గా ఉండాలనుకున్నట్లయితే మనము ఇల్లు క్లీన్ చేసుకుని ఫ్లోర్ క్లీనర్ అనేది ఉంటుంది కదా, దాన్ని జస్ట్ మనం 1.5 కప్పు వరకు వేస్తే సరిపోతుందండి. మా ఇంట్లో ఉండే డోర్ మ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ మురికి ఉన్నాయి అనమాట. అందుకోసం నేను 1.5 వరకు కూడా అయితే క్యాప్ తో వేస్తున్నాను. మీరు ఒక క్యాప్ వేసుకున్నా సరిపోతుందండి. ఇది వేయడం వలన మనకి బ్యాక్టీరియా అనేది పూర్తిగా పోతుంది. అలాగే మురికి కూడా చాలా వరకు క్లీన్ అయిపోతుందండి. ముఖ్యంగా ఉతికిన తర్వాత కూడా డోర్ మ్యాట్స్ అనేవి ఏదో ముక్కంపులా వచ్చేస్తూ ఉంటాయి కదా, అవి ఏవి లేకుండా ఉంటాయి అనమాట. తర్వాత ఇలా ఒక్కొక్క డోర్ మ్యాట్ ను వేసేసుకొని ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా నేను వాడలేని ఒక అట్లకారు ఉంటే దాంతో చేయి పెట్టకుండా ఇలా జస్ట్ ముంచేస్తున్నాను అనమాట. మీరు ఏదైనా స్టిక్ ఉంటే స్టిక్ తో కూడా మీరు జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మొత్తం అన్ని వేసేసుకొని ఒక 2 గంటలు నేను చక్కగా పక్కన పెట్టేశానండి. ఆ తర్వాత జనరల్ గా ఉతికేసాను. చాలా మంది అయితే వాషింగ్ మిషన్ లో వేస్తారండి. వాషింగ్ మిషన్ లో వేయడం వల్ల వాషింగ్ మిషన్ లోకి మురికి గానీ డోర్ మ్యాట్స్ మీద ఉండే పోగులు కానీ వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ అనేది రిపేర్ వచ్చేస్తుంది. కాబట్టి సింపుల్ గా ఈ విధంగా మీరు నానబెట్టేసుకొని చక్కగా మీరు ఒక బ్రష్ పెట్టేసుకొని ఇలా మీరు హ్యాపీగా ఉతికేసుకొని కావాలంటే మీరు వాషింగ్ మిషన్ లో స్పిన్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ లోపు ఆరిపోద్ది. లేదనుకున్నట్లయితే గట్టిగా పిండేసి మేడ మీద గట్ట వేసేసుకున్నట్లయితే డోర్ మ్యాట్స్ అసలు కంపు రాదు. డోర్ మ్యాట్స్ చాలా నీట్ గా కొత్త వాటిలో ఉంటాయి అనమాట. ముఖ్యంగా బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.